hello and welcome to ET Exclusive. టాలీవుడ్ యంగ్ హీరోస్ బౌండరీలు క్రాస్ చేస్తున్నారు. మార్కెట్ పరంగానే కాదు, ఇన్నాళ్ళు ఇమేజ్ పరంగాను ఒక చట్రంలో ఇరుక్కుపోయిన హీరోలు ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. అలా ప్రయోగాల బాట పట్టిన హీరోలకు బిగ్ స్క్రీన్ మీద మంచి సక్సెస్లు వస్తున్నాయి. ఇంతకీ ఈ లిస్ట్లో ఉన్న ఆ హీరోలు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. విరూపాక్ష లాంటి హారర్ థ్రిల్లర్ ను రూపొందించిన కార్తిక్ దండు దర్శకత్వంలో డిఫరెంట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా వృషకర్మలో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో బిగ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ తర్వాత పూర్తి రూట్ మార్చారు విజయ్ దేవరకొండ. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కింగ్డమ్ నిరాశపరిచిన నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న రౌడీ జనార్దనలో నటిస్తున్నారు. ప్యారలల్ గా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకు సంబంధించిన కథతో రూపొందుతోన్న రణబాలి సినిమాలో నటిస్తున్నారు. యంగ్ జనరేషన్ లో ఇలాంటి ప్రయోగాలకు ఆద్యుడు నేచురల్ స్టార్ నాని. నటుడిగానే కాదు, నిర్మాతగానూ తన పర్సనాలిటీని చూపిస్తున్నారు నాని. దసరా, హిట్ 3 లాంటి సినిమాలతో వర్సిటైల్ యాక్టర్ అనిపించుకున్న నేచురల్ స్టార్ నెక్స్ట్ మూవీ ది పారడైజ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పారడైజ్ అప్డేట్స్ సినిమా మీద అంచనాలను పీక్స్ కు తీసుకువెళ్లాయి. మరో యంగ్ హీరో నిఖిల్ కూడా ఒక్కో సినిమాతో తన స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ ప్రెజెంట్ సెట్స్ మీదున్న స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాలతో తన రేంజ్ మరింత పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. యంగ్ హీరోలందరూ ఇదే ప్రయత్నాల్లో ఉండడంతో టాలీవుడ్లో నయా స్టార్ లీగ్ సిద్ధమవుతోంది. పెద్ది రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. సోషల్ మీడియాలో వాయిదా వార్తలు వైరల్ అవ్వడం, తర్వాత చిత్ర యూనిట్ ఆ రూమర్స్ ను ఖండించడం, మళ్లీ షార్ట్ గ్యాప్ తర్వాత అవే రూమర్స్ రావడం, మళ్లీ యూనిట్ రియాక్ట్ అవ్వడం, ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు పెద్ది ఆన్ టైంకి వస్తుందా లేదా? రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. భారీ అంచనాలున్న ఈ సినిమాని ముందు మార్చిలోనే రిలీజ్ చేయాలనుకున్నా అన్ని కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేసింది టీం. వెయిటింగ్ వర్తే అంటూ అభిమానుల్లో అంచనాల్ని మరింతగా పెంచేసింది టీం. ఆల్ సెట్ అనుకుంటున్న టైంలో ఈ సినిమా ఇంకొకసారి వాయిదా పడుతుందన్న రూమర్స్ తెరమీదకొచ్చాయి. ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో యూనిట్ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉందన్న ప్రచారం జరిగింది. దీంతో టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఆ వీడియోతో పాటు రిలీజ్ డేట్ విషయంలో ఇంకొకసారి క్లారిటీ ఇచ్చారు. టీజర్తో పాటు మరోసారి డేట్ కన్ఫర్మ్ చేయడంతో క్లారిటీ వస్తుందనుకుంటే సోషల్ మీడియాలో మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఏకంగా జూన్ 25కి పెద్ది వాయిదా పడిందంటూ ఆన్లైన్లో ట్రెండ్స్ మొదలయ్యాయి. ఈ ట్రెండ్స్ ఏ రేంజ్లో జరిగాయంటే ఏకంగా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా సినిమా వాయిదా పడింది అని నమ్మే స్థాయిలో వైరల్ అయ్యాయి ఆ వార్తలు. ఎన్ని రకాలుగా చెప్పినా రూమర్స్కి ఫుల్ స్టాప్ పడకపోవడంతో రామ్ చరణ్ స్వయంగా రంగంలోకి దిగారు. రాకాస మూవీ ప్రమోషన్ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడుతుందన్న వార్తల్ని నేను కూడా వింటున్నా, కానీ అలాంటిదేం లేదు. సినిమా ఆన్ టైం ఆడియన్స్ ముందుకొస్తుందంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ అప్డేట్తో మెగా ఫ్యాన్స్ లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. సమ్మర్ సీజన్ కు వెల్కమ్ చెప్పేందుకు ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఒకే రోజు 3 డిఫరెంట్ జానర్ మూవీస్ ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ప్రెజెంట్ థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోవడంతో ఈ క్యాప్ను ఈ 3 సినిమాలు ఎంతవరకు క్యాష్ చేసుకుంటా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలో మంచి బజ్ ఉన్న మూవీ బైకర్. రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం శర్వానంద్ కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. రిస్కీ స్టంట్స్ ను డూప్ లేకుండా చేశారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో మరో బిగ్ హిట్ ను టార్గెట్ చేస్తున్నారు శర్వానంద్. సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొనిదల నిర్మించిన హారర్ కామెడీ మూవీ రాకాస కూడా ఈ వారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కాంటెంట్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద అదే రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. నిహారిక ఫామ్, సంగీత్ సక్సెస్ ట్రాక్ సినిమాకు హెల్ప్ అవుతాయన్న నమ్మకంతో ఉంది మూవీ టీం. సముద్రకని లీడ్ రోల్లో తెరకెక్కుతున్న డబ్బింగ్ సినిమా కార్మేని సెల్వం కూడా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అభినయ లీడ్ రోల్స్ లో నటించారు. ఇప్పటికే తెలుగులో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రకని ఈ సినిమాతో లీడ్ యాక్టర్ గాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఐపీఎల్ జోష్లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పారు బాలీవుడ్ మేకర్స్.
ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ గంగూలీ బయోపిక్ షూటింగ్ స్టార్ట్ అయినట్లుగా వెల్లడించారు. దీంతో ఈ జానర్లో గతంలో వచ్చిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇండియన్ స్క్రీన్స్ మీద స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ గా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ. బయోపిక్ అయిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం మిస్ అవ్వకుండా రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ జానర్ లో మరిన్ని సినిమాలు చేసే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ధోని సినిమా సక్సెస్ తర్వాత సచిన్ బయోపిక్ కూడా ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే ధోని బయోపిక్ స్టైల్లో కమర్షియల్ సినిమాలా కాకుండా డాక్యుమెంటరీ రూపంలో తన బయోపిక్ ను రూపొందించారు సచిన్. దీంతో ఈ సినిమాకు సంబంధించి కమర్షియల్ గా పెద్దగా బజ్ లేదు. మెన్ క్రికెట్ నుంచి కాదు, విమెన్ క్రికెట్ నుంచి కూడా కొన్ని కథలు వెండితెర మీదకొచ్చాయి. ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా సభాష్ మితూ సినిమాను రూపొందించారు. ఈ సినిమాల తరహాలోనే గంగూలీ బయోపిక్ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్లు కూడా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఏదో ఒక ఇమేజ్ కు ఫిక్స్ అయితే ఏ హీరోయిన్ అయినా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు కష్టపడుతున్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న బ్యూటీస్ ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ భామల గ్లామర్ షో గురించి సౌత్ ఇండస్ట్రీలో కూడా చర్చ జరుగుతోంది. పరం సుందర సినిమాలో రెయిన్ సాంగ్ లో జాన్వీ గ్లామర్ గురించి దక్షిణాది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకున్నారు. అంతకుముందు వార్ 2లో కియారా గ్లామర్ షో మీద కూడా సౌత్ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ జరిగింది. ఈ డిస్కషన్ సినిమా ప్రమోషన్ కూడా హెల్ప్ అయ్యాయి. ఈ బ్యూటీస్ సౌత్ లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. దేవరా, పెద్ద సినిమాల్లో జాన్వీ నటనతో పాటు గ్లామర్ మీద కూడా డిస్కషన్ జరుగుతోంది. కియారా కూడా సౌత్ లో కమర్షియల్ సినిమాలతోని ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. నార్త్ బ్యూటీస్ తమ గ్లామర్ షోతో సినిమా ప్రమోషన్స్ కి హెల్ప్ చేస్తుంటే సౌత్ భామలు మాత్రం ఈ విషయంలో వెనకబడుతున్నారు. ఒక్క రష్మిక తప్ప గ్లామర్ షో విషయంలో బాలీవుడ్ బ్యూటీస్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో మరే సౌత్ బ్యూటీ కూడా కనిపించట్లేదు. నయనతార, సమంత లాంటి హీరోయిన్లు సీనియర్ సెగ్మెంట్ లోకి వెళ్లిపోవడం, పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి వాళ్లు పెద్దగా గ్లామర్ మీద ఫోకస్ చేయకపోవడంతో ఈ రేసులో దక్షిణాది భామలు వెనకపడుతున్నారు. కుర్ర హీరోయిన్లు కొంత స్పీడ్ చూపిస్తున్నా నార్త్ బ్యూటీస్ కి పోటీ ఇచ్చే స్థాయిలో మాత్రం ఎవ్వరూ కనిపించట్లేదు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఇండియన్ సినిమా రామాయణ. హాలీవుడ్ రేంజ్ క్వాలిటీతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. రణబీర్ ను రాముడిగా పరిచయం చేస్తూ తొలి టీజర్ ను రిలీజ్ చేశారు. మరి ఆ టీజర్ అంచనాలను అందుకుందా? రాముడిగా రణబీర్ మెప్పించాడా? చూద్దాం. ఇండియన్ మైథాలజీని గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కించేందుకు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివార్ చేస్తున్న ప్రయత్నమే రామాయణ. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన మేకర్స్ రాముడిని పరిచయం చేస్తూ తొలి టీజర్ ను రివీల్ చేశారు. కేవలం రాముడి పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ టీజర్ లో రణబీర్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా గతంలో రామాయణం ఆధారంగా వచ్చిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ మీద తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ నెగిటివిటీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కాంట్రవర్సీకి తావు లేకుండా రణబీర్ లుక్ ను డిజైన్ చేశారు మేకర్స్. గతంలో వచ్చిన ఎన్నో రామాయణాల్లో రాముడు ఎలా కనిపించాడో మరోసారి అదే లుక్ లో రణబీర్ ను కూడా చూపించబోతున్నారు. అయితే మేకింగ్ పరంగా మాత్రం హాలీవుడ్ సినిమాలకు తీసిపోని రేంజ్ లో ఉంది నయా రామాయణ. గ్రాండ్ విజువల్స్, సెట్స్ తో వెండితెర మీద విజువల్ వండర్ ను ఆవిష్కరించబోతున్నామని టీజర్ తోనే కన్ఫర్మ్ చేశారు. గ్రాఫిక్స్ విభాగంలో 8 సార్లు ఆస్కార్ సాధించిన DNEG సంస్థ ఈ సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తుండటంతో అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తుంది రామాయణ. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీతో ఇండియన్ మైథాలజీతో పాటు ఇండియన్ సినిమా రేంజ్ ను కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు మేకర్స్. ఇది ఈ రోజు ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.